హరే కృష్ణ కట్టం దించండి, తప్పట్లు కూడా వెళ్ళాల్సిందే కదా. సౌఖ్యం తగదు మాత. ప్రతి ఒక్క జీవి భూమి మీద పుట్టినప్పుడు వారి రుణాత్మరణం తీర్చుకొని భూమిని వెళ్ళవలసింది. కావున మీరు సౌఖ్యం తగదు మాత. మీ శోకం ఆపేసి మంచిగా పానీయం పలహారము తీసుకుని సెలవు మాత. కట్టం రండి, కట్టమ్మలు. ఇప్పుడు హిరణ్యాక్షుడు వధించబడి ఉంటాడు. తల్లిగారు బాధపడతా ఉంటే, మహారాజా మీ తల్లి గారికి బాగా నిరోధన చేశారు, కావున తన మనసు ఇప్పుడు కుదుటపడుతుంది. దేవి, నా తల్లిని ఓదార్చగలిగాను, కానీ నా తోబట్టు అయిన నా సోదరుని పోగొట్టుకొని నేను ఒంటరి వాడినయ్యాను. ఆహా, ఆ మహావిష్ణువు వల్ల నా సోదరుని పోగొట్టుకున్నాను. నాకెవరూ లేరు దేవి. దేవి, నేను తపస్సు కొరకై అరణ్యంలోకి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త. స్వామి స్వామి వద్దు, నేను గర్భవతి, నా వదిలి వెళ్ళడం మంచిది కాదు స్వామి. కాత్యాయని దేవి, ఇక్కడే ఉంటే నా బిడ్డను నన్ను సంహరిస్తాడు ఆయన దేవేంద్రుడు వచ్చి. కావున నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది కాత్యాయని. నా బిడ్డను నన్ను రక్షించండి తల్లి. నారాయణ నారాయణ తల్లి, మా యాక్సిమం అనుకున్నాము రండి. రామముడైన బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి గాలిలో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, దిక్కులలో, పగలు రాత్రి, ఇంటి లోపల కానీ, బయట కానీ, దేవ దానవ మానవులతో కానీ, సమస్త అస్త్ర శస్త్రములతో కానీ మరణం లేకుండా వరం పొంది ఇంద్రునితో యుద్ధం చేసి లీలావతిని తిరిగి రాజ్యానికి తీసుకురావడానికి నారద మహర్షి ఆశ్రమంకి బయలుదేరుతాడు. తపస్సు ఎలా చేస్తున్నాడు చూడండి. నా దేవి ఎక్కడుంది? నా ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? నా దేవి ఎక్కడుంది? నా బిడ్డ ఎక్కడున్నాడు? నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. ప్రణామాలు నారద మహర్షి. నా భార్యను, నా బిడ్డను, ఇన్ని రోజులు నా శత్రువుల భార్య నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు. స్టేజ్ మీదకి రండి. నా రాజ్యానికి తీసుకొని వెళ్తున్నాను. దేవి, మన ప్రహ్లాదుడికి మంచి విద్యాబుద్ధుల కొరకై పర్ణశాలకు పంపిస్తున్నాడు. ఎవరక్కడ? పర్ణశాలకు వెళ్ళి మన గురువుని తీసుకొని రండి. మహారాజా మహారాజుకు ప్రణామములు. గురువర్య, ప్రహ్లాదునికి సకల విద్యాబుద్ధులు నేర్పి ఉత్తీర్ణుడు చేసి తీసుకురమ్ము. అలానే మహారాజా, ప్రహ్లాదుని మా ఆశ్రమానికి తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించి తీసుకొని వస్తాం. ఆయన ప్రహ్లాద, మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని గురువు గారు చెప్పినవన్నీ అభ్యసించి తిరిగి రమ్ము బిడ్డ. స్వామి, నా కుమారుడు నా దగ్గర నుంచి దూరం చేయకండి. ఈ ఎడవాటు నేను తట్టుకోలేదు స్వామి. అమ్మా, నువ్వు నా గురించి దిగులు పడుకు. నేను అన్ని విద్యలు నేర్చుకొని తిరిగి నీ దగ్గరికి వస్తాను.
దీర్ఘాయుష్మాన్ భవ. ప్రహ్లాదుడు మన ఆశ్రమానికి వచ్చారు. ప్రహ్లాదుడికి అన్ని విద్యలు నేర్పించి వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం వారి దగ్గరికి పంపిస్తాం. ఇప్పటి నుంచి ప్రహ్లాదుడు కూడా మీతో పాటే ఉండి సకల విద్యలు అభ్యసిస్తాడు. ప్రహ్లాద నాయన, నేను చెప్పిన విద్యను అభ్యసించాలి. ఆచరణుడవు అందరూ పలకండి. విద్యార్థులందరూ నేను చెప్పిన విద్యను అభ్యసించండి. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ప్రహ్లాద, నేను చెప్పే విద్య ఏంటి, నువ్వు పలికే పలుకులేంటి? పలుకువయ్యా కరెక్ట్గా. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కాదయ్యా ప్రహ్లాద, ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో హరే కృష్ణ. అది కాదయ్యా, మేము పలకమన్నదేంటి? ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కాదయ్యా ప్రహ్లాద, ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను, మీరు విద్యను అభ్యసిస్తూ ఉండండి. అలాగే గురువర్యా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో. ప్రహ్లాద, మీరు ఏం పలుకుతున్నావు? నేను నారాయణ మంత్రం చదివిస్తున్నాను. ప్రహ్లాద, నారాయణుడా ఎవరు? రాక్షసులు, నాగులు, యక్షులు, జంతువులు ఏ జాతి వారైనా సరే, ఏ పాప జీవులైనా సరే, సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలచినట్లయితే చాలు, ముక్తిని పొందుతారు. అవునా? అయితే మన రాక్షసులం కదా, మనం ఆయన చూడొచ్చా? చూడవచ్చు, కానీ మనలో ఉన్న 6 శత్రువులని మనం జయిస్తే మనం నారాయణుడిని చూడవచ్చు. మనం రాక్షసులం కదా, మనకి శత్రువులు ఎవరుంటారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ 6 శత్రువులను మనం జయిస్తే మనము నారాయణుడిని చూడవచ్చు. అవునా? అయితే మనము ఆ మహా విష్ణువుని ఎలా పూజించాలి? మంచి శ్రద్ధ గల మిత్రులారా, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం. సరే సరే, అయితే నువ్వు మాకు ఆ విష్ణు గురించి చెప్తావా? నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి నా తల్లికి చెప్తే నేను విన్నాను. నేను చెప్పినట్లు చెప్పండి. అలాగే ప్రహ్లాద. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం.
తండ్రి నారాయణుడే గురువు చదువు ప్రభుజీ మీరు అడ్డు రాకండి ప్రభుజీ మీరు అడ్డు రాకండి నారాయణుడే ముక్తియుదాతయు నారాయణుడే నాద హరే శ్రీ నాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీ నాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీ నాద హరే నాద హరే జగన్నాథ హరే నేను చెప్పిన పాఠం ఏంటి, నువ్వు పఠించేది ఏంటి? నువ్వు చెప్పేది కాకుండా మిగతా విద్యార్థులందరినీ కూడా పాడు చేస్తున్నావు. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో కాదయ్యా బాబు, కాదయ్యా బాబు, కాదయ్యా, హిరణ్యకశిపాయ నమః అలా అనకపోతే మీ నాన్నగారు మమ్మల్ని చంపేస్తారు. చెప్పింది పలకవయ్యా బాబు. ఓం హిరణ్యకశిపాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. గురువుగారు మీ నాన్నగారి నుంచి కబురు వచ్చింది, నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని. దేవి, ప్రహ్లాదుడు వచ్చే సమయమైనది. మహారాజులకి జయము జయము. తండ్రి గారికి ప్రణామాలు. అయినా ప్రహ్లాద, వచ్చావా? బాగున్నావా? గురుగారు చెప్పిన విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నావా? తండ్రి గారు, నేను గురువులు చెప్పిన విద్యలు అన్నీ శ్రద్ధగా విన్నాను, అలాగే గుర్తు పెట్టుకున్నాను కూడా. ఆయుష్మాన్ భవ. ఏది నాయనా, ఒక మంచి పద్యం గాని శ్లోకం గాని చెప్పు నాయనా. శ్రవణ కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం. ఆహా, ఎంత బాగా చెప్పావు నాయనా. ఏది మధ్య ఒకసారి చెప్పు. శ్రవణ కనబడుతుందా? హిరణ్య. నేను తండ్రి శ్రవణ కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం. ఏమి ప్రహ్లాద, నీ నోటి వెంట మాయావి నామమా? ఏమి నీ ధైర్యం? మహారాజు, మేము నేర్పించినవన్నీ ఏమీ కరెక్ట్ గా చెప్పటం లేదు. మేము ఒకటి చెప్తే వెళ్ళి రహస్య ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుని వెళ్ళి మోక్ష మార్గం బోధిస్తున్నాడు. ఈయనకు విద్య నేర్పించడం మా వల్ల కాదయ్యా. మీరు ఏం చేస్తారో అది చేసుకోండి అయ్యా. నాయన చెప్పావా గురువు గారు ఏమంటున్నారో? ఆ మాయాభినామం మర్చిపోయి నా మాట విను నాయన. నా కోపానికి గురి అవ్వవద్దు. తండ్రి నేను అన్నీ నేర్చుకున్నాను. సర్వలోకలకు కారకుడైన ఆ లోకరక్షకుడినే నేను చెప్పిస్తాను. ఏమి ప్రహ్లాద, దుర్బుద్ధి పుత్ర, నా మీద ఎంతో ద్వేషం పెంచుకున్నా శత్రువులు కూడా నా మాట జవదాటాలంటే కుదురుతారు. అలాంటిది నేను కోపంతో కడికంట చూశానంటే నా శత్రువులు కూడా కొరికిపోతారు. ఈ ముల్లోకాలు వివేక విజ్ఞానాలు కోల్పోయి ఎదురుతాయి. అలాంటిది నువ్వు నా మాట జవదాటుతున్నావా? ఎంత ధైర్యం! ఈ ముల్లోకాలలో నేనే బలవంతుణ్ణి. విను ప్రహ్లాద, ఈ ఎలాంటి సేనా సహాయం లేకుండా నేను ఒంటరినే చాలా మంది బలశాలతో యుద్ధాలు చేసి గెలిచి వచ్చాను. నేను ఈ ముల్లోకాలలో సూర్యుడిని, నన్ను జయించగలవాడు లేడు. తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు సృష్టిలో సర్వ ప్రాణులకు అందరికీ శరణమైన వాడు ఆ పరమాత్ముడు నాకు అండగా ఉన్నాడు. దుర్మతి, విష్ణుమూర్తి తెగించావా? విష్ణుమూర్తి
ఈ మహావిష్ణువు విశ్వాంతా నిండి ఉన్నాడు. అటువంటి అప్పుడు అగ్నిలో, గాలిలో, నీటిలో అంత ఎందుకు ఉండడు? అంత లేదని సందేహపడదు. చక్రి సర్వోపగతుండు, చక్రి సర్వోపగతుండు. ఎంతెంత వెతికి చూసినా అంతంతే గలడు దానవాగ్రిని వింటేరు. దుర్పతి, ఏమి నీ ధైర్యము? నేనేమి చెప్తున్నాను, నువ్వేమి మాట్లాడుతున్నావు? విష్ణువు సర్వవ్యాప్తి, సర్వోపగతుండు అంటున్నావు కానీ నేను ఇప్పుడు వచ్చే శిక్ష నుండి ఆ చక్ర విగ్రహం పట్టుకొని తిరిగే నారదు వచ్చి నిన్ను కాపాడగలడా? భటులారా రమ్ము, ప్రహ్లాదుని తీసుకొని వెళ్ళి సకల శిక్షలు అమలుపరిచి తీసుకురాము. మహారాజా మహారాజా అగ్నిలో పడివేసిన, సముద్రంలో పడివేసిన కానీ ఆ నోటి నుంచి నారాయణ మంత్రం మేము మానిపించలేకపోతున్నాము స్వామి. మా వల్ల కాదు స్వామి. ఇంకా ఎవరు ఏమీ చేయొద్దు, నేనే చూసుకుంటాను. ఎలా వచ్చి కాపాడతాడో ఆ చక్రం కిక్రం పట్టుకొని తిరిగే విష్ణుమూర్తి నేను చూస్తాను. ఏమి ప్రహ్లాద? ఇప్పుడు నేను సంహరిస్తాను. ఆ విష్ణుమూర్తి, నీ విష్ణుమూర్తి ఎలా వచ్చి నిన్ను కాపాడతాడో చూస్తాను. స్వామి వద్దు స్వామి, నా కుమారుని చావుకు దరి చేయకండి స్వామి. నిన్న కాక మొన్న పుట్టిన నా బిడ్డను చూడండి స్వామి. నేను చంపి మరిపిస్తాను స్వామి. పోసి నవ్వుల పాపల పసి బిడ్డను చూడండి స్వామి. తల్లి చాటు బిడ్డ స్వామి. నిన్న కాక మొన్న పుట్టిన అమ్మ అనే మాట కూడా సరిగా రాని నా బిడ్డని, నా కుమారుని చూడండి స్వామి. తండ్రి తండ్రి అంటూ మీ చేతులు పట్టుకొని నచ్చిన ఆ చేతులను చూడండి స్వామి. అమ్మ అంటూ నచ్చిన ఆ పాదాలను చూడండి స్వామి. నారాయణ నారాయణ నారాయణ. ఇక్కడ ఏమి జరుగుతుంది హిరణ్యకశిప మహారాజా? మహర్షి వచ్చాడా? మీరు నా శత్రువుల నుండి నన్ను నా బిడ్డను కాపాడి ఈ మహారాజుకి అప్పచెప్పితే ఈ రోజు ఈ మహారాజు కఠినంగా శిక్షించడం చేస్తున్నాడు. మహర్షి మీరైనా చెప్పండి. మహర్షి అమ్మా, నేనేమి తప్పు చేయలేదు. ఈ సృష్టిలో ఏమి జరిగినా అన్నింటికీ కారకుడు ఆ మహావిష్ణువు. నాకు అండగా ఉన్నాడు. నా గురించి శోకించదు. చూసావా లీలావతి, నీ పుత్రుడు నేను ఎంత చెప్పినా చేతుగా అనిపిస్తుంది. తీసుకెళ్ళండి భటులారా, శిక్షలు అమలుపరచండి. ప్రభుజీ ఒకదాన్ని ఆఫ్ చేయండి. ఏడది బుక్ అంటారు. వచ్చు స్వామి. కాపాడండి. ఆ స్వామి మహారాజా కాపాడండి స్వామి. వద్దు స్వామి, వద్దు స్వామి. మహారాజా మరలా తీసుకెళ్ళిన నారాయణ మంత్రాన్ని ఆపటం లేదు మహారాజా. మేము మా వల్ల అయితే కాదు మహారాజా.
ఇందుకనడందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతందు, చక్రి సర్వోపగతందు. ఎందెందు వెతికి చూసినా అంతంత కలదు నానవాఖరిని వింటే. నువ్వు ఆ నామం మానవా నీ నోటి నుంచి? లేదు తండ్రి, సమస్త లోకములకు కారకుడైన ఆ లోకరక్షకుడిని నేను జపిస్తాను. నారద ప్రహ్లాద, నేను నిన్ను సంహరిస్తాను. నువ్వు ఆ పద్మాక్షుడు విష్ణుమూర్తి నామము పలకడం మానకపోతే నిన్ను నేను చెప్పడానికి తెగించాను. నిన్ను ఆ పద్మాక్షుడు ఏ విధంగా వచ్చి కాపాడుతాడో నేను చూస్తాను. మహారాజా, మీకు తెలియని ఏమీ ఉంది. పుత్రుడిని సంహరిస్తే ఆ పాపం మీకు వస్తుంది. ఈ పని ఏమి చేయొద్దు స్వామి. ఓ నాటకాల నారద, నీ పాత్ర ఏమన్నా ఉన్నదా ఇందులో? నారాయణ నారాయణ నారాయణ. నేనేదో మంచి చేయబోయి వస్తే నన్నే అనుమానిస్తున్నారు. అట్లాంటిది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నారాయణ నారాయణ. ధూర్మతి, చెప్పు. ఆ పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాప్తి అని తెగ పొగుడుతున్నావు. నేను ఇప్పుడు నిన్ను సంహరిస్తే ఆ విష్ణుమూర్తి నిన్ను వచ్చి కాపాడగలడా? బ్రహ్మను ఎలాగో ఆ విష్ణుమూర్తి నిన్ను సంహరిస్తాను కదా, ఆ విష్ణుమూర్తిని కూడా సంహరించేస్తాను. ఓరి నిమ్మక, పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాప్తి అంటున్నావా? ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? ఏ విధంగా ఉంటాడు? ఏ రూపున వస్తుంటాడు? ఎలా తిరుగుతుంటాడు? చూపించగలవా నీ విష్ణుమూర్తిని? ఆ మహావిష్ణువు ఈ సమస్తంలో నిండి ఉన్నాడు. అటువంటి అప్పుడు ఈ స్తంభంలో ఎంతకు ఉంటాడు? ఎటువంటి అనుమానము లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడే ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా. ధూర్మతి, అర్థక, ఎందుకు తెగించావురా? విష్ణుమూర్తి సకల వ్యాప్తి అని తెగ పొగుడుతున్నావు. ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణుమూర్తి? అవును, ఉన్నాడు. అయితే చూపించుకురా నిమ్మక.
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। ఒకసారి మన నాట్యభక్త బృందానికి జై శ్రీ నరసింహ లక్ష్మీ నరసింహ